ఆ నాయకునికి పదవి ఇచ్చి గౌరవించింది వైసీపీ. కానీ ఆయన ఏదో తేడాగా కనిపించారు ఆ పార్టీ అధిష్టానానికి. ఇంకేముంది, ఇచ్చిన పదవి కాస్త పోయేలా చేసింది. అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో వెతికే తీగ కాలికి తగిలినట్లు ఆ నాయకుణ్ణి అదే పదవి తిరిగి వరించింది. ఇంతకీ ఆ నాయకుడెవరు? మలుపులు తిరిగిన కథకు ముగింపు పడ్డట్లేనా? వైసీపీ తరపున విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు ఇందుకూరి రఘురాజు. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. వైసీపీ మాత్రం ఆయనకు అవకాశం కల్పించలేదు. అయితే ఆయన సతీమణి సుబ్బలక్ష్మి ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఈ పరిణామాలతో వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీ రఘురాజ్కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్సీ రఘురాజుపై శాసనమండలి చైర్మన్ మోసెను రాజు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా జూన్లో ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్ మోసెను రాజు. దీన్ని సవాల్ చేశారు అనర్హత వేటు పట్ట ఎమ్మెల్సీ రఘురాజు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించారాయన. తన అర్హత విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా కనీసం తన వాదనను వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా అనర్హత వేటు వేశారని మండలి చైర్మన్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఒకవైపు శాసన మండలి చైర్మన్ రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఖాళీ అయిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. ఎన్నికల తేదీ కూడా ప్రకటించింది. తీరా ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్న వేళ హైకోర్టు తీర్పు వెలువరించింది. అనర్హత వేటుపడ్డ రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని శాసన మండలి చైర్మన్ ను ఆదేశించింది ఏపీ హైకోర్టు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక నిలిచిపోయినట్లు అయ్యింది. హైకోర్టు తీర్పు దరిమిలా విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. అయితే ఆ ఎన్నిక కోసం వైసీపీ అప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించింది. వాస్తవానికి వైసీపీకి ఎమ్మెల్సీగా గెలిచేందుకు సరిపడేంత మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం ముందస్తుగా పావులు కదిపింది. సీనియర్ నాయకుడు శంభంగి చిన అప్పలనాయుడును ఎంపిక చేసింది వైసీపీ అధిష్టానం. అంతకు ముందు కూడా ఖాళీ అయిన విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను బరిలో దింపి వైసీపీ అధిష్టానం అక్కడ పోటీ లేకుండానే ఏకగ్రీవంగా సీటును కైవసం చేసుకుంది. బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు. అందులోనూ స్థానిక సంస్థల్లో తమకు సంఖ్యాబలం ఉన్న కారణంగా గెలుపు తథ్యమని భావించిన వైసీపీ అధిష్టానానికి కూటమి తరపున అభ్యర్థి బరిలో ఉండకపోవడంతో ఆ సీటు కాస్త తన ఖాతాలో పోటీ లేకుండానే వేసుకోగలిగింది. విజయనగరం సీటు విషయంలోనూ అదే సూత్రాన్ని పాటించిన వైసీపీ అధిష్టానం సంఖ్యాబలం చూసుకుని మరో సీనియర్ నాయకుడిని బరిలో దింపాలని ఆలోచన చేసింది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు పేరును తెరపైకి తెచ్చింది. ఇక విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో సంఖ్యాబలం లేదని భావించిన కూటమి పార్టీలు అభ్యర్థిని బరిలో నిలపడమా, విశాఖ ఫార్ములా పాటించడమా ఎటూ తేల్చుకోలేకపోయింది. ఇంతలో హైకోర్టు తీర్పు కాస్త కూటమి పక్షాలకు ఉపశమనం కలిగించినట్లు అయ్యింది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఇక పోటీ చేయవద్దనే ఆలోచనలో ఉన్న ఆ పార్టీలకు కోర్టు తీర్పు కలిసి వచ్చినట్లయింది. కోర్టు తీర్పు దరిమిలా శాసన మండలిలో ఇందుకూరి రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవ ప్రసన్న కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తన సభ్యత్వం పునరుద్ధరించడంతో మండలికి హాజరయ్యారు ఎమ్మెల్సీ రఘురాజు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు. కానీ ఆయనపై మరోసారి విచారణ జరగనుందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ రఘురాజు హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఆయన తన పిటిషన్లు కోరింది ఏమిటంటే తన వాదన వినకుండానే ఏకపక్షంగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని, ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన హైకోర్టు కూడా ఆయన వాదన వినాల్సిందిగా శాసన మండలి చైర్మన్ ను ఆదేశించింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలంది.
అంటే ప్రస్తుతం మండలి చైర్మన్ కోర్టులోనే వివాదం ఉందన్నమాట. దీంతో రఘురాజుపై త్వరలో మళ్లీ విచారణ చేపట్టనున్నారు మండలి చైర్మన్. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతారు. అయితే ఆయన వైసీపీ పక్షాన వాదన వినిపిస్తారా? వైసీపీ నాయకత్వంతో కలిసి పనిచేస్తారా? వైసీపీ అధిష్టానం ఆయన్ను తిరిగి తమ సభ్యునిగా భావిస్తుందా? ఇప్పటికిప్పుడు తేలని అంశాలు. రాజకీయ అవసరాలు, అప్పటికప్పుడు రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడల్ని బట్టి చూడాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై మరోసారి మండలి చైర్మన్ వద్ద వైసీపీ అధిష్టానం ఈ కేసు గురించి ప్రస్తావిస్తే మాత్రం విచారణ కొనసాగవచ్చని అంటున్నారు రాజకీయ పండితులు. ఇక ఇప్పటికే తన సతీమణిని టీడీపీలో చేర్పించిన ఎమ్మెల్సీ రఘురాజు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? ఆయన తన సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు వైసీపీ అధిష్టానంతో కలిసి పనిచేస్తారా? అధికారంలో ఉన్న టీడీపీ దూరం అవుతారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు కాబట్టి వైసీపీ కూడా ఇప్పటికే ఒకసారి ఫిర్యాదు చేసి ఉంది. కాబట్టి మరోసారి విచారణ దిశగా ముందుకు సాగవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పు ప్రకారం ఎమ్మెల్సీ రఘురాజు ఆ పదవిలో 2027 నవంబర్ 27వ తేదీ వరకు కొనసాగవచ్చనేది ఆయన తరపున న్యాయవాది చెబుతున్న మాట. రఘురాజు సతీమణి టీడీపీలో చేరారనే కారణంగా ఆయనపై అనర్హత వేటు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారాయన. సతీమణి చర్యలకు ఆయన్ను బాధ్యుని చేయటం సరికాదనేది ఆయన చెబుతున్న మాట. అయితే ఇది న్యాయ సూత్రాలకు మాత్రమే సరిపోయే అంశంగా ఉంటుందని, రాజకీయంగా నైతికంగా నిలబడకపోవచ్చనేది మరికొందరి వాదన. సతీమణి టీడీపీలోకి వెళ్లిపోయినంత మాత్రాన రఘురాజు బాధుడు కాదని చెబుతుండే నిజమైతే టీడీపీ ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే రఘురాజు ఆ నిర్ణయానికి అనుకూలంగా పనిచేస్తారా? చేయని పక్షంలో మళ్లీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న వాదన తెరపైకి వస్తుంది కదా అని విశ్లేషకులు చెబుతున్నమాట. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగినప్పటికీ వైసీపీకి దగ్గరవడం గాని, ఆ పార్టీ దగ్గర చేసుకోవటం గాని జరిగే పని కాదనే వాదన ఉంది. దీంతో ఎమ్మెల్సీగా కొనసాగుతూనే మళ్లీ విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు. ఈ విషయంలో వైసీపీ వైఖరి, మండలి చైర్మన్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? పోయిన పదవి మళ్లీ తెచ్చుకున్న ఎమ్మెల్సీ రఘురాజు ఆ పదవికి పూర్తి కాలం కాపాడుకుంటారా? చూడాలి.